శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 25th చాప్టర్. ఇక్కడ ఆ పరమేశ్వరుడు ద్వారా ఆ గోలోక ధామంలో ఆ మహావిష్ణుకి గోపేశ్వరుడు అన్న పదవికి అభిషేకించటం గురించి చెప్పి, అలాగే శ్రీరాముడు ద్వారా సతీదేవికి ఏదైతే మనసులో ఉన్న సందేహాలు ఉన్నాయో అవి తొలగించుకోవటము, తర్వాత పరమేశ్వరుడు సతీదేవిని మానసిక రూపంలో పరిత్యాజించటం గురించి ఇక్కడ చెప్పబడింది. శ్రీరామ ఉవాచ ఏకదా హి పురాదేవి శంభుః పరమసూతికృత విశ్వకర్మణా మాహూయ స్వాలోకే పరతః పరే. ఎప్పుడైతే సతీదేవి ఈ మహావిష్ణువే శ్రీరాముడు అని తెలుసుకున్న తర్వాత ఆవిడకున్న సందేహం ఒకటి తొలగించమని కూడా రాముడిని అడుగుతుంది. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి లభించదు అని. ఏంటి అంటే, ఆ పరమేశ్వరుడే నీకు నమస్కరించే అంత అది ఎలా జరిగింది, అది ఎలా సాధ్యమైంది, ఆయనతోనే నువ్వు నమస్కరింపబడేలాగా ఇది ఎలా కుదురుతుంది, అందుకు నా ఈ మనశ్శాంతి కావాలి అంటే దానికి నాకు ఆ సందేహం అన్న నా మనసు నుంచి తొలగిపోవాలని రాముడిని అడుగుతుంది. అప్పుడు రాముడు చెప్పడానికి పూనుకుంటాడు. అందుకే ఇక్కడ పూర్వకాలంలో ఒకానొక సమయంలో ఆ పరమేశ్వరుడైన శంభుడు తన పరమధామంలో విశ్వకర్మని పిలిపించాడు. విశ్వకర్మని పిలిపించి తేన స్వధేనుశాలాయాం కారయామాస విస్తృతం రమ్యం చ భవనం సమ్యక్ తత్ర సింహాసనం వరం. విశ్వకర్మని పిలిపించిన తర్వాత అతని చేత తన గోశాలలో చాలా విశాలమైన చాలా అందమైన ఒక భవనాన్ని నిర్మింపచేసి దానికి తగ్గట్టుగా ఒక శ్రేష్టమైన సింహాసనాన్ని కూడా నిర్మింపచేశాడు ఆ పరమేశ్వరుడు. తత్ర ఛత్రం మహాదివ్యం సర్వధాత్ భూతముత్తమం కారయామాస విద్ధానాద్ర శంకరో విశ్వకర్మణ. అయితే ఒక మంచి భవనం లోపల ఒక సింహాసనం నిర్మాణం అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఎటువంటి విఘ్నాలు కలగకుండా పరమేశ్వరుడు విశ్వకర్మ ద్వారా ఒక మంచి యొక్క గొడుగును కూడా పెద్దది తయారు చేయించాడు. అది చాలా దివ్యమైనది, చాలా అతి అద్భుతమైనది, పరమ ఉత్తమమైనది. శక్రాధీనం జుహావసు సమస్తాన దేవతా గణా సిద్ధ గంధర్వ నాగాది నృపదేవాశ్చ కృత్స్నసః. ఇక్కడ ఈ నిర్మాణాలన్నీ జరిగిపోయిన తర్వాత ఆ దివ్యమైన అతి అద్భుతమైన ప్రదేశం దగ్గరికి ఆ స్వామి అన్ని వైపుల నుంచి దేవతా గణముల్ని, సిద్ధుల్ని, గంధర్వుల్ని, నాగుల్ని వారందరూ కూడా త్వరగా అక్కడికి పిలిపించాడు. వేదాన్ సర్వనాగామాంశ విధిపుత్రాన్ మునీనపి దేవీ సర్వ అప్సరోభిర్నానా వస్తు సమన్వితః. వీళ్లే కాకుండా సమస్త వేదాలు, ఆగమాలు, బ్రహ్మ యొక్క పుత్రులు, మునులు, అప్సరసలు వాళ్ళందరూ కూడా సకల వస్తువులతో, అంటే వాయిద్యాలు వాయించేవాళ్ళు ఆ వస్తువులతో, గానాలు చేసేవాళ్ళు, నృత్యాలు చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా అక్కడికి సమస్త సేవ దేవతలతో సమానంగా అందరూ కూడా పిలిపించబడ్డారు ఆ ప్రదేశానికి. అంటే అందరూ ఆ దివ్యమైన భవనం దగ్గర, ఆ దివ్యమైన సింహాసనం దగ్గరికి వీళ్ళందరూ చేరి ఉన్నారు పరమాత్మ యొక్క ఆజ్ఞ మేరకు. దేవానాం చ తతర్షీణాం సిద్ధానాం ఫణినామపి ఆనయన్ మంగళకరః కన్యాః షోడశ షోడశ. అయితే వీళ్ళే కాకుండా దేవతలు, ఋషులు, సిద్ధులు, నాగులు మంగళకరమైన, అంటే అక్కడ కన్యలు కూడా 16 మందిని కూడా పిలిపించారు. 16 ఉపచారాలు చేయటానికి ఎలా అయితే మంగళకరం అంటామో అలాగే ఇక్కడ ఈ మంగళకరమైన ఒక కార్యక్రమాన్ని జరిపించటానికి అక్కడ మళ్ళీ మంగళకరమైన 16 మంది కన్యకల్ని కూడా పిలిపించారు. వీణా మృదంగా ప్రముఖ వాద్య నానా విధాన్మునే ఉత్సవం కారయామాస వాదయిత్వా సుగాయనేహ. అంతేకాకుండా గానాలు చేసేవాళ్ళు, అలాగే వాయిద్యాలు వాయించేవాళ్ళు, మృదంగాలు, ఇట్లా ఎన్నో రకాల వాయిద్యాలన్నీ కూడా చేసేవాళ్ళు, పైగా మంచిగా గానాలు చేసేవాళ్ళు, అలాగే ఇక్కడ నాట్యాలు చేసేవాళ్ళు, వాళ్ళందరూ పైగా ఇక్కడ ఒక ఉత్సవం జరిగితే ఎలా ఉంటుంది, ఆ బృందం అంతా కూడా అక్కడ సిద్ధపడి ఉన్నారు. రాజాభిషేక యోగ్యాని ద్రవ్యాని సకలౌషధ్యేహ ప్రత్యక్ష తీర్థ పాతోభిః పంచకుంభాశ్చ పూరితాన్. అయితే
వీళ్ళందరూ సిద్ధపడి ఉండటమే కాకుండా, అప్పుడు పట్టాభిషేకం జరగాలంటే ఎలా అయితే ఒక రాజుకి అభిషేకం చెయ్యాలంటే ఎలా అయితే కొన్ని కొన్ని వస్తువులు సమకూరుస్తూ ఉంటారు. అలాగే ఔషధి గుణాలతో కూడుకున్నవి ఆ పట్టాభిషేకానికి చెయ్యటానికి యోగ్యమైన ద్రవ్యాలు అక్కడ తీర్థాల నుంచి తీసుకొచ్చిన నీరు అంతా కూడా ఒక 5 కలశాల్లో అక్కడ నింపి పెట్టారు. ఆ సామగ్రి మొత్తం కూడా అక్కడ దివ్యమైనవి. తతాన్యాః సంవిధా దివ్యా ఆనయత్స్వాగణైస్తదా బ్రహ్మఘోషం మహారావం కారయామాస శంకరః. ఈ దివ్యమైన సామాన్లన్నీ కూడా ఆ పరమాత్మ అయిన శంకరుడు తన పార్షదుల ద్వారా అక్కడికి రప్పించాడు. అలాగే తన ఉచ్చమైన స్వరంతో వేద మంత్రాల ఘోష కూడా వాళ్ళతో చేపిచ్చాడు. అతో హరిం సమాహూయ వైకుంఠాత్ ప్రీతమానసః తద్భక్త్యా పూర్ణయా దేవి మోదతి స్మ మహేశ్వరః. దేవి అప్పుడు ఆ పరమేశ్వరుడు విష్ణువుని పూర్ణమైన భక్తితో మహేశ్వరుడు సదా ప్రసన్నత చేసుకోటానికే ఉంటాడు. భక్తిలో ఎప్పుడూ ఆయన భక్తి ఆయనకి ఇతడే భక్తుడు. ముందు అభిషేకించడానికి కావాల్సిన వస్తువుల్ని సమకూర్చటంలో, అలాగే అక్కడ ఉన్నవాళ్ళని సమస్తం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళని అక్కడికి రప్పించిన తర్వాత, చివరిగా ఇక్కడ ఆ భక్తికి ప్రసన్నుడై ఆయన హృదయమందు మళ్ళీ వైకుంఠంలో ఉన్న శ్రీహరిని అక్కడికి మళ్ళీ పిలిపించాడు. సుముహూర్తే మహాదేవస్తత్ర సింహాసనే వరే ఉపవిశ్య హరిం ప్రీత్యా భూషయామాస సర్వసః. అప్పుడు పిలిపించిన తర్వాత శుభముహూర్తంలో ఆ శ్రీహరిని ఆ శ్రేష్టమైన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ మహాదేవుడు ప్రేమతో ఆ శ్రీహరిని అప్పుడు అక్కడ స్వయంగా సకల ఆభరణాలన్నిటితో కూడా విభూషితుణ్ణి చేశాడు. ఆబద్ధర్మాయ ముకుటం కృతకౌతుకమండలం అభ్యాసిజ్జన్మహేషస్తు స్వయం బ్రహ్మాండ మండపే. ఇక్కడ ఆ సకల ఆభరణాలతో విభూషితుని చేసి ఆయన తల మీద చాలా అందమైన మనోహరమైన ఒక కిరీటాన్ని మకుటాన్ని ధరింపచేసి ఆయనకు మళ్ళీ మంగళమైన కౌతుకమని చేయించాడు. ఇదంతా జరిగిన తర్వాత మహేశ్వరుడు స్వయంగా బ్రహ్మాండ మండపం నందు శ్రీహరిని అభిషేకించాడు. ఇక్కడ బ్రహ్మాండం పగ మండపం, అండపిండ బ్రహ్మాండాలు అన్నీ ఉన్నది ఎవరు అంటే పరమాత్మ. ఇక్కడ మళ్ళీ ఈ శ్రీహరిని ఆయన చేస్తున్నాడు అంటే ఈయన వేరు ఆయన వేరు అన్న భేదభావం మళ్ళీ వస్తుంది మనకి. అన్నిటి యందు సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మే తానే మళ్ళీ ఎలా అయితే మూడుగా మారి తానే సృష్టి స్థితి లయ చేస్తున్నాడో ఆ అన్నిటికీ పరమంగా ఉన్న పరమాత్మ అయితే ఇక్కడ తనకి తానే అభిషేకించుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక శక్తి ఉంటుంది. అయితే నా శక్తి ఏంటి, నా పరిమితి ఏంటి నాకు తెలుసు. అయితే ఈ శక్తికి మూలమైనది మళ్ళీ ఇంకొకటి అంటే ఇప్పుడు ఇంత శక్తితో ఉన్నది తప్పితే అది మళ్ళీ దాన్ని భరించలేదు. దాన్ని మళ్ళీ ఇంకొకళ్ళు స్వాధీనం చేసుకోవటానికి అంతకన్నా శక్తి తక్కువ ఉన్న వాళ్ళైతే దాన్ని మళ్ళీ గ్రహించను లేరు. అంటే ఇక్కడ ఎంతుందో అక్కడ కూడా అంతే. ఎలా అయితే శివశక్తి యుక్త ఇద్దరు సమానం. ఒకటి ఎక్కువ కాదు, ఇంకోటి తక్కువ కాదు. ఇందులో ఏవైతే మన పరమాత్మ యొక్క లక్షణాలు చెప్పుకుంటూ ఉంటామో పూర్ణంగా ఆ శక్తిలో కూడా అవే ఉన్నాయి. అందుకే అక్కడ అలా కలిసిపోయారు. అలాగే ఇక్కడ హరిహరుల్లో కూడా భేదం లేదు. అంటే ఇక్కడ నాకు తనకి భేదం లేదు అని స్పష్టపరచటానికే తానే మళ్ళీ అన్నీ ఇక్కడ ఇచ్చినట్టుగా ఇప్పుడు నా దగ్గర కొన్ని ఉండవు, కొన్ని ఉంటాయి. అందుకు నాకెవరైనా ఏదన్నా ఇచ్చారంటే నా దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చారని చెప్పుకోవచ్చు లౌకికంగా. కానీ ఇక్కడ సర్వానికి మూలమైన వాడు పరమాత్మ. సర్వంలో అంతర్యామిగా ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు. అయితే ఒకటి తీయవలసింది గాని, ఒకటి తీసుకొచ్చి చేర్చవలసిన అవసరం లేకుండా ఎప్పుడూ పూర్ణంగా ఉంటున్న వాడే. ఆ పూర్ణమన్నది ఎల్లవేళలా ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది. అందుకే ఇక్కడ ఆ పరమేశ్వరుడే తానే ఇంకో రూపంలో ఉన్న శ్రీహరి రూపంలో అక్కడ మళ్ళీ అభిషేకిస్తున్నాడు అన్న భావంలోనే తీసుకోవాలి. దత్తవాత్రీకిలైశ్వర్యా యన్నిజం నాన్యగామి యత్ తతస్తుష్టావతం శంభుః స్వాతంత్రో భక్తవత్సలః. తర్వాత తన సకల ఐశ్వర్యాలన్నిటినీ కూడా అక్కడ శ్రీహరికి ప్రసాదించాడు. ఇతరుల దగ్గర లేనివి అంటే ఉన్నవి ఆయన దగ్గర అంటే మహేశ్వరుడి దగ్గర ఉన్నవన్నీ ఇప్పుడు శ్రీహరి దగ్గర ఉన్నాయి.
అంటే ఇద్దరిలో పెద్ద భేదం లేదు. కాకపోతే నామానికి, రూపానికి అతీతంగా ఉన్నవాడైనప్పటికీ కూడా లీలలు చేస్తున్నల్లో విశారదుడైన పరమాత్మ ఇక్కడ వేరే రూపంలో ఉన్నట్టుగా అక్కడ చేసేది ఇక్కడ చేస్తున్నట్టుగా, ఇక్కడ చేసేది అక్కడ చెయ్యలేనటట్టుగా కూడా చూపిస్తాడు. అదే మాయామోహం. సర్వ అంతర్యామి. అయితే ఇక్కడ సకల ఐశ్వర్యాలన్నీ కూడా ఆ శివస్వరూపం నుంచి మళ్ళీ శ్రీహరికి ప్రసాదించినట్టుగా ప్రసాదించాడు. అందుకే అది ఇతరుల దగ్గర ఎవరి దగ్గర ఉండదు. భక్త వాత్సల్యంతో ఉన్నవాడు ఎలా అయితే ఆయన స్వాతంత్రుడు, ఒక దాని మీద ఆధారపడి లేడు. ఇలా అన్ని సమర్పించేసి అలాగే స్వాతంత్రుడు, ఈశ్వరుడు, భక్తవత్సలుడైన శంభుడు శ్రీహరిని స్తుతించాడు. బ్రహ్మాణం లోకకర్తారం వోచద్వచనం ద్వితధం వ్యాప్యానస్త్వం వరాధీనం స్వతంత్రం భక్తవత్సలః. ఆ శ్రీహరి స్తవనం చేసిన తర్వాత అక్కడ మళ్ళీ భక్తికి వశమైపోతాడు పరమాత్మ. అంటే ఇక్కడ ఆ భక్తి ఎలా ఉండాలో చూపించడానికి తనని మళ్ళీ భక్తితో ఆరాధిస్తున్న ఇంకొక రూపంలో కూడా ఉన్నది ఆ పరమాత్మయే. అందుకే మనం ఏ ఇతిహాస గాథల్ని తీసుకున్నా ఈయన ధ్యానంలో ఉంటాడు, ఇంకో ఆయన కూడా మళ్ళీ పూజిస్తున్నారు. ఎవరిని పూజిస్తున్నారు అంటే ఆ రూపంలో ఉండి ఈ రూపాన్ని, ఈ రూపంలో ఉండి ఆ రూపాన్ని ఎలా భక్తితో మనము సాధించుకోవచ్చు అన్నది సులభతరంగా అర్థమయ్యేలాగా చెప్పటానికి ఈ లీలలు చేస్తున్నాడు ఆ పరమాత్మ. అందుకని అక్కడ శ్రీహరి యొక్క స్తవనం ఈ శంభుడు చేశాడు. తర్వాత అక్కడ మళ్ళీ లోకకర్త అయిన బ్రహ్మతో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. మహేష ఉవాచ అతః ప్రభూతి లోకేశ మంత్రిదేశాధయం హరిః మమ వంద్యః స్వయం విష్ణుర్జాతః సర్వం శృణోతి. ఆ మహేశ్వరుడు మళ్ళీ బ్రహ్మకి ఇలా చెప్పాడు. ఓ లోకేశ, ఇప్పటి నుంచి నా ఆజ్ఞని అనుసరించి ఈ విష్ణువుని హరిని స్వయంగా నేనే నమస్కరిస్తున్నాను కాబట్టి ఇది అందరూ జాగ్రత్తగా వినండి. అంటే నాకు కూడా వందనీయుడు అవుతున్నాడు ఈ శ్రీహరి ఇప్పటి నుంచి. ఈ శ్రీహరి నాకు వందనీయుడవుతున్నాడంటే అర్థం ఏమిటి అంటే స్వయంగా నేనే నమస్కరిస్తున్నాను అంటే అందరూ నమస్కరించదగినవాడు అని అర్థము. సర్వే దేవాది విస్తాత ప్రణామ త్వామముం హరిం వర్ణయంతుం హరిం వేద మమైతే మామ వాజ్ఞయ. అందుకే ఈ సంపూర్ణ దేవతలు అందరూ కూడా ఈ రోజు నుంచి ఆ శ్రీహరికి నమస్కరించాలి. అలాగే ఈ వేదాలు కూడా నా ఆజ్ఞతో ఇప్పటి నుంచి ఆ శ్రీహరి వర్ణనే చెయ్యాలి. అంటే శ్రీహరి వర్ణన చేయాలంటే వేదాల్లో ఏం చెప్పింది? ఆ పరమాత్మ తత్వం చెప్పబడింది. ఆ తత్వబోధ చేస్తున్న వేద గ్రంథాలు చెప్పేది పరమాత్మ గురించి అయినప్పుడు ఇక్కడ ఉన్నది కూడా నేనే. అంటే ఇక్కడ ఈయన గురించి వేదాలు చెప్తున్నాయంటే అర్థం ఏంటి? అది నేనే, ఇది నేనే చెప్పకనే అదే విషయాన్ని స్పష్టపరుస్తున్నాడు అక్కడ. అక్కడ ఉన్నది పరమాత్మ. అందుకే హరిహరుల్లో భేదం లేదు. శ్రీరామ ఉవాచ ఇత్యుక్త్వా తా స్వయం రుద్రో అనమధ్వే గరుడధ్వజం విష్ణుభక్తి ప్రసన్నాత్మ వరదో భక్తవత్సలః. శ్రీరాముడు మళ్ళీ సతీదేవికి ఇలా చెప్తున్నాడు. దేవి, ఆ భగవంతుడైన ఆ భక్తవరధుడు అంటే భక్తులకు ఎప్పుడు వరాల్ని ఇస్తూ ఉంటాడు. చాలా ఆనందంతో వరదాయకమైన వాడు. భక్త మీద వాత్సల్యం కొద్దీ ఆ రుద్రదేవుడే ఇలా చెప్పి స్వయంగా ఆ గరుడధ్వజ అయిన శ్రీహరికి ఆయనే అందరి ముందు నమస్కరించాడు. తతో బ్రహ్మాదిభిర్దేవ్యేహ సర్వరూపే సురేస్తత ముని సిద్ధాదిభిశ్చైవ వందితో అభుద్ధరిస్తథా. తర్వాత బ్రహ్మ, అక్కడున్న దేవతలు వాళ్ళందరూ కూడా మునులు, సిద్ధ పురుషులు వాళ్ళందరూ కూడా ఆ శ్రీహరికి నమస్కరించారు. తతో మహేషో హరయే అంశా సద్ధి విశదాం పురః మహావరాన్ సుప్రసన్నో దత్తవాన్ భక్తవత్సలః. తర్వాత చాలా ఆనందంగా ఆ భక్తవత్సలుడైన మహేశ్వరుడు దేవతల సమక్షంలో శ్రీహరితో అప్పుడు ఇలా ఆయనకి వరాలు ప్రసాదిస్తూ ఇలా చెప్పాడు. మహేష ఉవాచ త్వం కర్త సర్వలోకానాం భర్త హర్త మదాజ్ఞయా దాత ధర్మార్థ కామానాం శాస్త దుర్నయకకారిణాం. అప్పుడు మహేశ్వరుడు ఆ విష్ణువుతో ఇలా చెప్పాడు. ఓ శ్రీహరి, నువ్వు నా ఆదేశాన్ని అనుసరించి సకల లోకాలకి కర్తవు, అలాగే పాలన కర్తవి కూడా నువ్వు. అందుకే పరిపాలకుడివి నువ్వే, సంహారకుడివి కూడా నువ్వే. అంటే ఇక్కడ సృష్టికర్త ఎవరు అంటే బ్రహ్మ,
పరిపాలించేది ఎవరు అంటే విష్ణు. అలాగే సంహారకర్త ఎవరు అంటే రుద్రుడు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పటి నుంచి సృష్టికర్తవు నువ్వే, పోషించేది నువ్వే, సంహారక అంటే నువ్వు బ్రహ్మ, విష్ణు, రుద్రుడివి, ఈ మూడు నువ్వే. ఈ మూడు చేస్తున్నది నువ్వు అంటే అర్థం ఏంటి? అన్నిటికీ పరమంగా ఉన్న ఆ పరమాత్మ మళ్ళీ మూడుగా మారి మూడు చేస్తున్నాడు. అయితే ఇక్కడ నీకు నాకు భేదం లేదు. అది చేస్తూ ఉన్నదంతా కూడా నువ్వు అంటే అది చేసేది నేనే అని చెప్పటము. అందుకే ఇప్పుడు నా ఆజ్ఞతో ఈ సంపూర్ణ లోకాలకి నువ్వు సృష్టికర్తగా, పోషణకర్తగా, సంహారకర్తగా ఉంటూ ధర్మ అర్థ కామాలు ప్రసాదించేవాడివి. అలాగే దీనికి విరుద్ధంగా అంటే అధర్మంగా చేసే వాళ్ళని కూడా శిక్షించే వాడివి కూడా నువ్వే. అంటే ధర్మపరంగా ఉంటూ దాని అర్థాన్ని సమకూర్చుకుంటూ, అలాగే కోరిక కూడా ధర్మపరంగా ఉండి మళ్ళీ అర్థం కూడా ధర్మపరంగా ఉన్న వాళ్ళకి అన్నీ ప్రసాదించటము, దానికి విరుద్ధంగా అధర్మంగా ఉండి అనర్థాలకి దారి తీసే వాళ్ళందరినీ కూడా దండించేవాడివి కూడా నువ్వే. జగదీశో జగత్పూజో మహాబల పరాక్రమ అజేయస్వం రణే క్వాపి మమాపి హి భవిష్యసి. అంతేకాకుండా ఇక్కడ బల పరాక్రమ అన్నిటిలో కూడా మహాబలాలన్నీ కూడా నీకు సంపన్నంగా ఉన్నాయి. అందుకే నువ్వు జగత్ పూజుడు అంటే జగత్తంతా కూడా నిన్నే పూజిస్తుంది. జగత్తుకి ఈశ్వరుడివి నువ్వు. అందుకే ఇలా సమర రంగంలో కూడా నిన్నెవరు జయించలేరు. అంటే యుద్ధానికి ఎవరొచ్చినా సరే వాళ్ళందరూ నీ చేతుల్లో ఓడిపోతారు. అందుకే నువ్వు ఎప్పుడూ అజేయుడివి. ఎవరు అజేయుడు? పరమాత్మ. అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఆ పరమాత్మ తత్వం మళ్ళీ చెప్తూ ఆ రూపమే ఇది అని స్పష్టంగా చెప్పటము. అందుకే నిన్ను ఈ జగత్తులో ఎవరు ఓడించలేరు. అందుకే జగత్తంతా పూజించేది నువ్వే. ఆ జగత్తుకి ఈశ్వరుడివి నువ్వు. అందుకే పైగా నువ్వు నాతో కూడా అంటే నేను కూడా నీ చేతుల్లో ఓడిపోతానంటే అర్థం ఏమిటి? అక్కడ ఉన్నది నువ్వే. అంటే ఇప్పుడు బలాబలాలు సంపన్నంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? అంతేగాని ఇక్కడ మళ్ళీ నేను తక్కువ నువ్వెక్కువ అన్నది కాదు. రెండు ఒక్కటే. శక్తిత్రయం గృహాణ త్వమిచ్ఛాధి ప్రాపితం మయా నానాలీలా ప్రభావత్వం స్వాతంత్రత్వం భవత్రయే. అలాగే ఇప్పుడు నేను ఇవ్వబోయే ఈ మూడు రకాలైన శక్తుల్ని కూడా గ్రహించండి. ఇచ్ఛాశక్తి, అలాగే జ్ఞానశక్తి, క్రియాశక్తి. అందుకే ఇచ్ఛాధి అన్నారు. ఇచ్ఛతో మొదలవుతుంది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మూడు శక్తులు కూడా నా నుంచి గ్రహించి అనేక ప్రకారమైన లీలలన్నీ కూడా ప్రకటిస్తూ ఈ మూడు శక్తుల ద్వారా సర్వలోకాలకి నిత్య స్వాతంత్రుడుగా ఉండండి అన్నాడు శక్తియుక్తంగా. ఇదే మనకి లలితా సహస్రనామంలో కూడా 130లో చెప్పబడి ఉంటుంది. ఏమని? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఆ పరమాత్మ తత్వమే ఎక్కడైనా చెప్పింది. ఇచ్ఛాశక్తి అంటే సంకల్పం. ఆ సంకల్పాన్ని ఇచ్ఛాశక్తి. అలాగే ఆ సంకల్పాన్ని నెరవేర్చే విధానాన్ని జ్ఞానశక్తి అంటారు. ఆ నెరవేర్చడానికి ఒక క్రియ అయితే చేస్తున్నామో ఆ క్రియని సూచించేదే క్రియాశక్తి. మూడు రకాల శక్తులతో కూడుకుని ఉన్నది. అంటే ఇవన్నీ చెయ్యటానికి ఏదైతే మళ్ళీ ఇవన్నీ మళ్ళీ సిద్ధిని ఇస్తాయి. ఇచ్చ ఆది సిద్ధి అంటారు. అంటే ఒకటి చెయ్యాలన్న సంకల్పంతోనే సర్వాన్ని సృష్టిస్తున్నవాడు పరమాత్మ. ఆయన ఒక సంకల్పంతోనే సర్వము నెరవేరుతుంది. అందుకే మనం ఏదన్నా పని చేసేటప్పుడు కూడా సంకల్పం గట్టిదైతే పని జరిగిపోతుంది అంటారు. అంటే ఆ సంకల్పం గట్టిగా ఉండాలంటే ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. వికారాల రహితంగా ఉండాలి. ఈ లీలలు చేయటంలో కూడా స్వాతంత్రుడు. స్వాతంత్రుడైన వాడు పరమాత్మ ఒక్కడే. అన్నిటి మీద ఆధారం పడాల్సిన అవసరం లేనివాడు, అన్నిటికీ ఆధారమై నిలిచేవాడు. ఇలా అన్నిటికీ ఆధారమై ఇన్ని రూపాల్లో ఎలా అయితే ఇచ్ఛ, జ్ఞాన, క్రియ రూపాలలో కొన్ని కొన్ని జరగటానికి మూలమైన వాడు. అందుకుని ఇప్పుడు లీలలుగా ప్రకటిస్తూ ఈ ముల్లోకాల్లో కూడా నిత్యము ఈ శక్తితో నువ్వు ఈ క్రియలన్నీ నువ్వు చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు సృష్టికర్తగా, పోషణకర్తగా, లయకర్తగా కూడా అని చెప్పాను. అదే బ్రహ్మ విష్ణు రుద్ర రూపంలో ఉంటున్నది నువ్వే. ఆ శక్తి ఇలా ఈ క్రతువులు చేస్తుంది అని చెప్పాడు. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 25th చాప్టర్లో 22 శ్లోక సంపూర్ణం.